ఎందుకు నాకే ఈ మార్క్స్ వస్తాయని నేను ట్రై చేస్తున్నాను కదా, నాకు సక్సెస్ రావట్లేదు ఏంటి? నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది? ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు. ఏంటి, నేను చేంజ్ అవ్వాలా? సక్సెస్ రావాలంటే నువ్వు డిసిప్లైన్గా ఉండాలి. ఏంటి, నేను సక్సెస్ రావాలంటే డిసిప్లైన్గా ఉండాలా? సరే, ఈసారి మళ్ళీ చదువుదాం, మళ్ళీ మన లైఫ్ని రీస్టార్ట్ చేద్దాం. Newton's third law of the motion is applicable of the nature of the forces. Action and reaction always act on the two different bodies. If they acted on the same body, the result force due would be 0. సర్లే, మార్నింగ్ అలారం పెట్టుకుని చదువుదాం, ఇంకా నైట్ ఎందుకంటే పడుకోవచ్చు. అప్పుడే మార్నింగ్ 5 అయిపోతుందా? సరే, ఇంకా మనం చదవాల్సింది ఇంకా చాలా ఉంది. ఓకే, Newton's second law of motion states that the acceleration of an object is directly proportional to the next force acting on it and inversely proportional to its mass. That means force accelerates a lighter vehicle more easily than a heavier vehicle. రోజు కొంచెం ఇంప్రూవ్ అయితే చాలు. అప్పుడు నా బిగ్గెస్ట్ ఎనిమీ నేనే, కానీ ఇప్పుడు నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కూడా నేనే. లైఫ్ మారాలంటే ముందు మనం మారాలి.